రకరకాల పచ్చిమిర్చి అన్నమాట. చాలా పెద్ద వంకాయ బాగుంది. పెద్ద పెద్ద వంకాయలు వీళ్ళ కోసమే ఉన్నట్టున్నాయి ఇవన్నీ హార్వెస్ట్ రోజు. చూస్తున్నారండి స్పూన్ టమాటోస్. ఇంకా ఈ మొక్కలు కూడా ఎండిపోతున్నాయి, మనకి ఎండలు కూడా మండిపోతున్నాయి కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హార్వెస్ట్ అండి. హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ముందుగా గులాబీ పూలు అయితే కోసేస్తున్నానండి. చక్కగా దేవుడికి అయితే పనిచేస్తే ఇది ప్రూన్ చేసేసిన తర్వాత మళ్ళీ గులాబీలు అయితే మనకి స్టార్ట్ అయిపోయినాయి. ఎంత పెద్ద పెద్ద పువ్వులు వస్తున్నాయో చూసారు కదా. మిగతా కూడా కోసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టమాటోస్ కూడా ఉన్నాయి. ఇది ఇంకా విడుతుంది. ఇంకా చిక్కుడు పాదులు అయితే తీసేద్దాం అనుకుంటున్నానండి. సీడ్స్ అయితే పంపించడం జరిగింది. ఈ గులాబీ మొక్క చుట్టూతా నన్ను తిప్పిస్తుంది. ఎన్ని కోస్తున్నా ఇంకా ఉన్నాయి చూస్తున్నారా. ఆ పైకి అయితే గులాబీలు మనకి ఇక్కడ చూడండి టమాటోస్ భలే ఉన్నాయి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా బాగా వాడానండి ఇంట్లోనే టమాటోస్ అయితే. రేర్ కలర్ టమాటోస్, రేర్ వెరైటీ టమాటోస్ అయితే అయిపోయినాయి. ఇంకా సీజన్ అయిపోయింది కదా, ఇంకా మొక్క అంతా కూడా వడిలిపోయి చనిపోతాయి అన్నమాట. ఇంకా ఇలా ఉన్నవి కూడా కోసిస్తున్నాను, రేపటికి పండిపోతాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి ఇంక రెండు ఉన్నాయి. ఇక్కడ ఒక గుర్తుంది. ఈరోజైతే మన గార్డెన్ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారండి. చూడాలి ఎన్ని గంటలకు వస్తారు. ఇది ఒకటి ఉంది, ఇది రేర్ వెరైటీయే. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చినాయో. ఈ కాయ అయితే చూడనే లేదు, ఎండిపోయింది. అండ్ ఇక్కడ చూడండి భలే ఉన్నాయి కదా, భలే ఉంది. ఇదైతే రెండు కలిపి వచ్చేసినాయి. ఇదిగోండి బాగా పండిపోయినవి అయితే వదిలేస్తున్నాను. అండ్ కొన్ని పైన చిక్కుళ్ళు అయితే ఉన్నాయండి. ఇవ్వండి వైట్ చిక్కుళ్ళు, గ్రీన్ చిక్కుళ్ళు, ఇవి కూడా కోసుకుందాం ఇప్పుడు మనం. చూస్తున్నారండి స్పూన్ టమాటోస్. ఇంకా ఈ మొక్కలు కూడా ఎండిపోతున్నాయి, మనకి ఎండలు కూడా మండిపోతున్నాయి కాబట్టి ఈ మొక్కలన్నీ కూడా మనకి ఎండిపోయే స్థితికి అయితే వచ్చేస్తాయి. ఇంకా మనం ఏం చేయలేం. కొన్ని అయితే వాడేసుకుంటాము సలాడ్లోకి, అండ్ కొన్ని వచ్చేసి విత్తనాలు స్టోర్ చేసుకుంటాం. మరి నెక్స్ట్ ఇయర్కి దాచుకోవాలి కదా, మళ్ళీ కొనుక్కోవాలంటే అవ్వదు కాబట్టి మనం విత్తనాలు నిన్నగా మనం చక్కగా కొన్ని విత్తనాలు స్టోర్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇదిగోండి గుత్తు పలంగా ఎన్ని ఉన్నాయో, మిగతావన్నీ కూడా కోసుకుందాము. అండ్ ఇక్కడ మనకి సొర అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఒకటే ఉంది, కోసేసుకోండి. ఇక్కడ టమాటోస్ చూసారా భలే ఉన్నాయి. దగ్గర 2 కేజీలు టమాటాలు అయితే మనకు వచ్చి ఉంటాయి. పెద్ద సైజులో భలే ఉన్నాయి. కొన్ని పచ్చిగా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపటికే పండిపోతాయి. ఇది బొట్ట అయితే అల్లంత దూరాన పెట్టొచ్చాను, తెచ్చుకోవాలి. అండ్ ఎక్కడ చూడండి గుత్తులుగా టమాటాలు అలా వేలాడుతూ ఉంటే ఎంత బాగుందో కదా చూడటానికి అయితే మనకి. చూస్తున్నారా చూడండి ఇలాగా వేలాడుతున్నాయి మొక్కలు. కనిపిస్తున్నాయా మీకు? ఎండ కదా, మార్నింగ్ టైమే మనకి ఎండ గట్టిగా వచ్చేసింది. ఏం చేయలేం మనం.
ఎండాకాలం వచ్చింది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కువ వాటర్ అది తీసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎండలు మరి అట్లా ఉన్నాయి. వాటర్ ఉన్నాయి, మజ్జిగని, నిమ్మకాయ నీళ్ళు, ఇంకా ఉంటాయి కదా ఏవో ఒక ఫ్రూట్ జ్యూసెస్ ఏవో ఇచ్చుకుంటూ ఉండాలి. లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇదైతే చాలలేదు, ఇంకా కింద వేసేస్తాను. ఇంత ఫాస్ట్గా తెంపుతున్నాను చూసారా, ఎందుకంటే చాలా ఉన్నాయి. లోరమ్మ టమాటో తింటావా? లోరమ్మ నేనేం చేస్తున్నానని వచ్చింది చూడడానికి. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా అయినాయి. రకరకాల పచ్చిమిర్చి అన్నమాట. ఇదండి, ఇదొక రకం, ఇదొక రకం, ఇవి 2 రకాలు. ఈ 2 ఒక రకం, ఈ 3 ఒక రకం, ఇదొక రకం, ఇదొక రకం. అన్నీ కలిపి వేసేసాము. ఎలా అయితే అలా ఉంటుందని చెప్పి. ఇంకా ఆ మేడ మీద కూడా టమాటాలు ఉన్నాయి, ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి. అవి కూడా మనం కోసుకుందాము. ఈరోజు పండగ అనమాట మనకి. ఇంకా మనకి ఫ్లవర్స్ అయితే తక్కువ అయిపోతాయండి. వింటర్ పోయింది, మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో వేసుకోవాల్సిన ఫ్లవర్స్ అవి వస్తాయి. అవి వేసుకుంటే ఈ పాటికే మనం విత్తనాలు అనేది పెట్టేసుకోవాలి. అండ్ ఎక్కడ ఒక మిరప చెట్టు ఉంది, దీనికి కూడా కొన్ని మిరపకాయలు అయితే ఉన్నాయి. ఈ మిరపకాయలు వచ్చి మనకి తెల్ల చిక్కుడు అయితే ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా అక్కడక్కడ కొన్ని రకాల చిక్కుళ్ళు అయితే వచ్చినాయి. అండ్ ఎక్కువ కూడా లేవులేండి, ఎన్ని ఉంటే అన్ని తెంపుకుందాం. మిగతా విత్తనాలు అయితే చాలామందికి మనం షేర్ చేసాం కాబట్టి కొన్ని అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి నేను పిక్కలకి, అంటే వంకాయలు కోసుకుంటాం కాబట్టి వంకాయల్లోకి పిక్కల కింద బాగుంటాయని చెప్పి కొంచెం ముద్ర పెట్టాను. చాలా మంచి హై ప్రోటీన్ ఉన్న పిక్కలు అన్నమాట ఇవి. చిక్కుడు పిక్కలు చాలా మంచిదండి. మీతో కూడా పైకెక్కి కోసుకుందాం. ఇవి ఇంకో మిర్చి అండి, బ్లాక్ కలర్ మిర్చి. ఏమండి, బ్లాక్ గ్రీన్ కలిపి ఉంటాయి అన్నమాట. ఇలా బ్లాక్ ఉంటుంది, ఇటు పక్కేమో గ్రీన్ ఉంటుంది. ఇక్కడ మనకి లేత బీరకాయలు ఉన్నాయండి, నేతి బీరకాయలు. సిజర్స్ అన్నీ పాడైపోతున్నాయి. వీళ్ళు క్రాఫ్ట్లు తెగ చేస్తారు, ఇంకా దానివల్ల సిజర్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఆకుతో వచ్చేసింది. ఇక్కడ హార్వెస్ట్ ఇదండి. రండి అక్కడికి వెళ్దాం, అక్కడ ఏమున్నాయో చూద్దాం రండి. ఇది కింద గార్డెన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇండోనేషియా పపాయ అయితే అప్పుడు విత్తనాలు కొన్ని వేసాం కదా, 1-2 చెట్లు అయితే వచ్చినాయి. అండ్ ఈ పపాయ అయితే పండిపోయిందండి. బర్డ్స్ అయితే విచ్చలవిడిగా కొరికి పడేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇంకా అట్టు కూడా ఏవో పండినాయి, చూద్దాం రండి. ఇగోండి, ఇక్కడ ఒక నేతి బీరకాయ అయితే అయిపోయింది. ఇంకా కింద గార్డెన్ కూడా అలాగ వస్తే కొన్ని పచ్చిమిర్చిలు అయితే దొరికినాయి. అక్కడ ఒక 4 పచ్చిమిర్చిలు ఉన్నాయి. అలా ఎత్తుక్కొని చూసుకుంటే మనం ఇంకా మార్కెట్కి వెళ్ళక్కర్లేదు. ఏ రోజు కూరగాయలు ఏదో ఒకటి అలాగా, ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లికాడలు ఏవో ఒకటి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా పచ్చిమిరపకాయలు తెంపుకుందాం రండి. దొరుకుతాయండి ఏవో ఒకటి, కానీ మనం బద్దకించకుండా ఏదోలాగా ఏదో విత్తనం పెడుతూ ఉండాలి. ఉంటే మనకి నిత్యం పంటే పంట. ఇక్కడైతే కొత్తిమీర పువ్వు కట్టేస్తుందండి. ఇంకా పచ్చల కాడలకి బాగుంటాయి, అండ్ రసంలో కూడా బాగుంటాయి ఇవి. రోటు పచ్చళ్ళకి అయితే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు, భలే ఉంటాయి. ఇంక ఇక్కడ ఇవన్నీ తీసేసి ఇంకా వేరే విత్తనాలు పెట్టేసుకోవాలి.
పొడవు వచ్చిందో. ఇంకా ఉంది, అలా ట్రిప్కి తెంపేసుకోవడమే. ఇదిగో నా దినేష్ వచ్చాడు. కొండలో నేను ఎక్కలేను కదా, వాడైతే ఎక్కి తీసుకొచ్చాడు ఒక కాయ. రోజు మన హార్వెస్ట్లో ఎంతమంది చుట్టాలు వచ్చారో చూసారా? వీరందరూ కూడా గ్రీన్ ఫ్యామిలీ మెంబర్సే. ఇదిగోండి వంకాయలు చూసారా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఏం కోద్దాం వదినా? ఫస్ట్ ముందు వంకాయ కోసేస్తారంట. రండి, మీ చెత్త మీరు కోయండి. మన మిద్దె తోటలో టమాటాలు పండగ అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా ఉన్నాయి, ఇంకా 2 వంకాయలు ఉన్నాయి. మీరు కొయ్యండి. కొయ్యండి రండి. ఈ వంకాయని గుత్తి వంకాయ కూర చేసుకుంటే చాలా బాగుంటది. అనే మైక్ ఇవ్వాలా? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మా అన్నయ్యలు వదిలిన చక్కగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ వంకాయని శుభ్రంగా ఏంటి లైట్ గా ఉడకబెట్టుకొని ఉల్లికారం పెట్టుకొని ఏంటి నూనెలో మగ్గ పెట్టి తింటే ఉంటుంది మజా. రారాజు వంకాయ. ఈ వంకాయలంట చక్కగా కడిగి ముక్కలు కోసి మధ్యలోకి ఉల్లి ముద్ద పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటుందంట. మా అన్నయ్య చెప్తున్నారు. వంకాయ అన్నయ్య ఎలా చేసుకున్నా బాగుంటుంది కదా, అసలు ఏం పెట్టకపోయినా అలా వేయించుకున్నా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. రెండోదినా మీరు కొయ్యండి. అన్నయ్య చేయి జాగ్రత్త. ఇది కొద్దిగా పెద్ద వంకాయ, చాలా పెద్ద వంకాయ, బాగుంది. పెద్ద పెద్ద వంకాయలు వీళ్ళ కోసమే ఉన్నట్టున్నాయి ఇవన్నీ హార్వెస్ట్కి ఈరోజు. యాక్చువల్గా నేనైతే సింపుల్గా చూడండి. బ్లాక్ బ్యూటీ వంకాయ. అబ్బో అనయ్య, ఇక్కడ పొయ్యి రెడీగా ఉంది, వండుకొని తినేద్దాం ఈ రోజు అయితే. మ్యారీగోల్డ్ అని అది ఎల్లో. ఈ రోజు హార్వెస్ట్ చూడండి ఎంత మంది వచ్చారో. అందరూ వంట బాగా చేస్తారా? అన్నయ్య బాగా చేస్తారా? ఓకే. హాయ్. మేము మిగతా కోసుకొని వస్తాము. వంకాయలు పెట్టరా ఇక్కడ? అన్నీ అసలు వంకాయలు వదలట్లే. అన్నయ్య అలాగే అరేంజ్ చేయడం కూడా ఒక ఆర్టే. సూపర్. ఏదైనా ఒక పద్ధతి. యూట్యూబ్ స్టార్ అయిపోతే వీళ్ళిద్దరు అండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యలు ఇద్దరు ఒకలాంటి డ్రెస్సింగ్, సేమ్ డ్రెస్, ఈవెన్ నైట్ డ్రెస్సులు కూడా సేమే. అలా కొనుక్కుంటారు ఇద్దరుని, ట్విన్స్ లాగా ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇదంతా ఒక టీం అన్నమాట. వీళ్ళందరూ కూడా సబ్మెరైనర్స్ అండి. ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్లో, మెయిన్ అందరూ కూడా బ్యాంకింగ్లోనే ఉన్నారు. అండ్ అందరూ యూనిటీగా ఉండి చక్కగా హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ నుంచి మనకి చాలాసార్లు కొన్ని ఏళ్ళ నుంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. నిజంగా మా అన్నయ్యని చూసి నేను ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి. ఈ అన్నయ్యని చూసి అయితే వంకాయ కూర నేర్చుకోవాలి ఇప్పుడు నేను. బాగా చెప్పారు చక్కగా. ఈరోజు మన హార్వెస్ట్ బంపర్ హార్వెస్ట్తో పాటు మన చుట్టాలు చూసారు ఎంత మంది వచ్చారు. అందరూ కూడా గ్రీన్ ఫ్యామిలీ మెంబర్సే. మా అన్నయ్య బ్యాచ్ అయితే వెళ్ళింది లంచ్కి. వీళ్ళు వచ్చారండి, తను తెలుసు కదండి మన మణిగారండి. మన అవార్డు తీసుకోవడానికి ఇద్దరం కలిసి వెళ్ళాం కదా. ఏర్వాక ఫౌండేషన్. తను వచ్చేసి విశాలాక్షి గారు విజయనగరం నుంచి వచ్చారు. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని అసలు నాకు చాలా 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 కోరిక ఉంది, ఆశ ఆశ ఆశ. శ్రీవాంధవ్ గారు 2 years నుంచి నేను నెంబరు లేదు ఎలా 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 అని అలా వెతికి 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 ఇప్పటికి మొత్తానికి పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చాను. అంతే, భగవంతుడు ఇప్పుడు కలపాలనుకున్నారు. చక్కగా హోలీ రోజు అందరం కలిసాం. అసలు ఇలాదా మనం అక్కడికి వెళ్ళిపోయాం. చిన్న బాబు వాడికి ఇష్టం అండి, మమ్మీ ఎప్పుడు తీసుకెళ్తావు ఎప్పుడు తీసుకెళ్తావు అని. చూద్దాం, నీ చేత్తో కొయ్యమ్మా. చూడండి ఫ్రెండ్స్, మా బాబు వీడికి ఇంకా 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 చాలా ఎక్సైట్మెంట్. శ్రీవాంధవ్ గారిని కలవాలి, రావాలి, ఎప్పుడు వెళ్తాం మమ్మీ అక్కడికి అని నేను ఇలా తీసుకొచ్చాను.
పాల్కొండ నుంచి మా పాప వచ్చింది. ఇదిగోండి ఇదిగోండి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ కూడా. అది అంతే. చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం. మాకు కూడా చాలా సంతోషం అండి, అసలు చాలా చాలా. మా గార్డెనర్ రమేష్ గారు అసలు ఆయన కూడా ఇలా పిలవంగానే ఈరోజు సెలవు అవ్వడం పిలవంగానే వచ్చారు. వస్తాను మేడం గారు నేను కూడాను ఫ్రీగా. రమేష్ గారు ఇలా వెళ్తున్నానండి రండి అనగానే వస్తానండి అన్నారు వెంటనే. ఆయన అసలు ఎప్పుడు కూడా నో చెప్తారు ఫస్ట్. పెంచాలండి, అందరం పెంచాలి. మనల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. చక్కగా ప్రతి మిద్దె తోట పచ్చగా మారాలి. వెరైటీస్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. వేస్ట్ ఇవన్నీ కూడా ఏదో ఒకటి చేస్తుంటాం. పిల్లలు క్రాఫ్ట్ అది నేర్పిస్తాము. లేదు చూడండి మళ్ళీ చాలా ఈ మళ్ళీ కొత్తవే. ఇదే ఉంది ఇదే ఉంది. అంటే ఈ ముందున ఒక స్టాండ్ పెట్టేసాను, మొక్కలు ఉండి అప్పుడు చూడలేదేమో. మాకు ఎప్పుడు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వస్తామండి ఇంకోసారి. అలా అలా ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు అంతా బ్లాక్ మిర్చీలు చాలా తెంపండి, మీరు తెంపండి. ప్రతి మిరపకాయ చేతికి ఇవ్వకూడదు అంటారు, మీరు తెంపండి చక్కగా. ఇవ్వండమ్మా. కోస్తే మళ్ళీ వస్తాయి, నేను వాడేస్తాను. రమేష్ గారు మీరు హార్వెస్ట్ చేస్తారా మిర్చి? ఇంకొకటి హార్వెస్ట్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆ కలర్ బాగుంటుందండి. విత్తనాలు ఉంటాయి, తీయండి. తీసుకోండి, విత్తనాలు ఉంటాయి. విత్తనాలు పంచడం నా హాబీ. ఏవి ఎవరు అడిగినా అదే పెంచడం పంచడం అంతే. చాలా ఇష్టంగా పంచుతుంటానండి అందరూ. మొన్నే మొత్తం అంతా మొత్తం ఫుల్గా ప్యాకింగ్ చేశాను. ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా మీరు కూడా మాలా పంచాలి, అంతేగాని చేయి చాచకూడదు అంతే. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు పంచండి అని అప్పుడు మీరు చెప్పాలి షేరింగ్ ఈజ్ కేరింగ్ అని. ఇక్కడికి రండి వదిన, ఇక్కడ టమాటోస్ ఉన్నాయి. అదిగోండి పక్కన పెట్టియండి అవి. మా అబ్బాయి టమాటాలు చూసి జిమ్ టమాటా అంటాడు. జిమ్మా? కండల్లా. ఓకే, అదే గణేష్ మంచి పేరే పెట్టాడు అయితే. జిమ్ టమాటా. అమ్మ కండలు వచ్చాయి అంటాడు. కలాంచి ఇవి కాదండి. అదే కొంచెం ఆరెంజ్ కొన్నా ఉంచేస్తానండి. రెడ్గా ఉన్నవన్నీ తెంపిండి వదిన. ఇవి డైసీలో ఇంకొక మోడల్ అండి. ఇది దయాంతస్. డయాంతస్ వంకాయ లాంటి టమాటాలు అండి ఇవి. చూసారు గీత వచ్చింది చూసారమ్మా. ఈ టమాటాలు కూడా హార్వెస్ట్ చేయండి. తీసేయండి. చాక్లెట్ టమాటోస్. దీని సీమలు ఇచ్చాయి. అలా ఒక టమాటా పట్టుకెళ్ళిపోవడమే అంతే, ఎండబెట్టుకోవడమే అంతే. మీరు అదే సారీ కాకలర్ కట్టుకొని ఇవి 3 సార్లు పోసాను. సేమ్ ఇవి కట్ చేసినప్పుడు ప్రియ గారు సేమ్ కలర్ శారీ కట్టుకొని కట్ చేస్తే భలే అందంగా. ఎన్ని కాయలు అనుకున్నా ఇవి విత్తనాలకి. ఇగోండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి గ్రీన్ వంకాయలు ఉన్నాయి. ఇవైతే భలే టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ పక్కన ఒకటి ఉంది, కోసేయండి వదిన. ఇంకోటి కట్ చేద్దామా? సీడ్ కోసం బటర్నట్ స్క్వాష్. అదే బటర్నట్ సార్ సీడ్. షూర్ బాగున్నాయి కలర్స్, డిఫరెంట్ షేప్స్. ఈ సీజన్ లోనే వస్తాయి మనకి భలేగా. ఈ సీజన్ లోనే ఉంటాయి. ఇది ఒత్తులా చేసి పెడితే మొత్తం వెలుగుతుంది, చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే భలే సరదాగా ఉందండి మన గార్డెన్ అంతా కూడా. మార్నింగ్ నుంచి అలా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అలాగే నేను హార్వెస్ట్ చేసే టైంకి మా అన్నయ్య వదినాలు, ఇదిగోండి ఈ వదిన, ఇంకా అందరూ ఏకమై ఈ రోజు హార్వెస్ట్ చేసాం అనమాట. ఇంకా భలే ఉన్నాయి, తెంపండి. ఇంకా ఆ రోలోనైతే మీకు మతిపోతుంది. ఇటుపక్క రండి చూపిస్తాను. చూడండి మన గార్డెన్లో రకరకాల టమాటోస్ అయితే ఉన్నాయి. ఎవరు వచ్చినా సరే ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఏంటి ఇలా కూడా ఉంటాయా టమాటోస్ అని. అలా వినేటప్పుడు ఎంత సరదా అనిపిస్తుంది కదా. మనకు కూడా ఇంకా రేర్ వెరైటీస్ ఏమైనా పెంచాలి అనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కదా. మన పిల్లలు అట్లా తినేస్తారు ఇవి.
అవును. అసలు షేప్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు. కడుక్కొని తినేయడమే. ఇలా ఉంది. అండ్ ఇక్కడ టమాటోస్ చూసారా బ్లాక్ టమాటో చాక్లెట్ టమాటో అసలు చెట్టు నిండా ఉన్నాయి. తెంపండి అవి వదిలేసి ఇలా ఇవి తెంపాను. ఇప్పుడైతే సరిపోదు అసలు, చాలదు. బొట్ట కూడా మాకు చిన్నది ఇచ్చారు. బోళ్ళు కాయలు చూపించారు, బొట్ట చిన్నది ఇచ్చారు. బుట్ట తెప్పిస్తాను వదిన. చాలా బాగుంది మనకి. చిన్న ఇల్రా బుట్ట నిండిపోయింది. బొట్ట చూసారా అండి? బొట్ట ఏవో ఫ్రూట్స్ లాగా ఉంది. ఫారెన్ లో అవి 2 days పోతే చిన్న అవి సీడ్స్, సీడ్స్ కండి అవి అక్కడ ఉన్నాయి. టమాటా మల్బరీస్ అయితే ఉన్నాయి, లాంగ్ మల్బరీస్ అన్నమాట. మల్బరీస్ చాలా స్వీట్ అయితే ఉంటాయి. ఎవరైనా తింటాను అంటే కోస్తాను. పోయండి తింటాం. ఇదిగోండి చిన్న నీకు స్వీట్ మల్బరీ ఇస్తున్నారా ఆంటీ? రమేష్ గారికి మీకు ఇదిగోండి టేస్ట్ చూడండి. ఇదిగోండి మల్బరీ, లాంగ్ మల్బరీ. థ్యాంక్ యూ. వదినా ఇది చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద టేస్ట్ చేయండి. కావాలంట అమ్మకి. పండు కాదు మమ్మీకి మొక్కే, ఏది చూస్తే మొక్కే అంటుంది. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. చాలా స్వీట్ గా ఉంటాయి అసలు. ఇవి ఉత్తనే పడిపోతుంటే మన పిల్లలు మార్నింగ్ వస్తారు కదా తింటారు. మండు టెండలో స్వీట్ మల్బరీ. వాటర్ మెలన్ టమాటోస్ అండి. ఇవి చూసారా వెరిగేటెడ్ జాములు ఇవి. నా దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ లేవండి ఫ్రీగా. అవునా? వెజిటబుల్స్ తో స్టార్ట్ చేశాను. ఓకే, వెజిటబుల్స్ వరకు వచ్చాను. అయిపోయింది వదిన హార్వెస్ట్. ఆ ముళ్ళులు ఉంటాయమ్మా. తీస్తానమ్మా. ఇదిగోండి ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి, కొయ్యండి విశాలాక్షి గారు. అలాగేనండి. సోలారు విరహుంజోడి నీవే ఇక భూలోకమే కన్నే సోకే ముండి. ఈ రోజు మన హార్వెస్ట్ వచ్చేసి దగ్గర 3-4 గంటలు అయితే పట్టిందండి. మార్నింగ్ మొదలు పెడితే ఇప్పటి వరకు అవుతూనే ఉంది. ఇంకా కావాలంటే కొన్ని కూరగాయలు ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇంకా ఎండకి భయపడి ఎవరం కూడా ఇంకా హార్వెస్ట్ చేయలేదన్నమాట. చక్క ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం. చూడండి మన టేబుల్ ఈరోజు ఎంత చక్కగా నిండిందో. ఇంకొక టేబుల్ ఉన్నా సరే చక్కగా పరుచుకోవచ్చు ఇవన్నీ, కానీ టేబుల్ అయితే నా దగ్గర లేదు. ఇవి పరవనక్కర్లేదు, ఇంకా కోసేసి ఇంకో టేబుల్ నిండుతుంది అనమాట. అన్ని ఉన్నాయి. సో అది విషయం. అయితే మా వదిన విశాలాక్షి గారు వాళ్ళ అబ్బాయి ఇంకా గార్డెనర్స్ కూడా వచ్చారు మన ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి. చాలా చాలా సంతోషంగా ఉందండి వీరందరితో ఇలా హార్వెస్ట్ చేయడం. అలాగే మా అన్నయ్య వదినాలను చూశారు కదా ఇంతకుముందు వంకాయల హార్వెస్ట్లో. సో ఇంతమందితో హార్వెస్ట్ అనేది బాగా ఉన్నది, చాలా బాగా నచ్చింది అనమాట. మనల్ని చూసి ఇన్స్పైర్ అవి ప్రతి ఒక్క మిద్దె తోట కూడా ఇలాగ పచ్చిగా మారాలని చెప్పి మంచి మనసుతో మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే భగవంతుడు ఏ టైంకి ఎవరిని కలుపుతాడో మనకు తెలియదు. గార్డెనింగ్కి రావడం వల్ల మంచి మంచి ఫ్యామిలీ మెంబర్స్ని మేమైతే సొంతం చేసుకున్నాం. చాలా ఒక మంచి బాండింగ్ అయితే ఉంటుందండి మాలోని. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పి పెంచుతాము పంచుతాము, అది మా వదిలి స్లోగన్ అనమాట. ఇలా పెంచండి పంచండి, సీడ్స్ అనమాట, పంచాలి. సో ఒక మంచి థీమ్తో మేము అందరం కూడా వెళ్తున్నాం. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి విత్తనాలు పంచినంత వరకు వచ్చాము. ఇంకా మన వీడియోస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మంచిగా ఇన్స్పైర్ అవ్వండి. చక్కగా ఆరోగ్యాన్ని ఇలా మంచి మంచి మొక్కలు పెంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. అయితే ఈ వీడియో అనేది ఇక్కడతో నేను చేస్తున్నాను. సో ఇదండి వీడియో నచ్చింది నేను అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.